ఈరోజు మనం మాట్లాడుకోబోయే బిజినెస్ ఐడియా ఏంటంటే, పెయింట్ బ్రష్‌లుంటాయి గదా! వాటిల్ని మనం ఓన్‌గా ఇంటి దగ్గర తయారు జేసి ఎట్లా అమ్మగలం. ఎందుకంటే వీటికి బ్రాండింగ్ అనేది ఉండదు. ఒక పర్టిక్యులర్ బ్రాండ్ అనేది ఉండదు ఎప్పుడు మనకి పెయింట్ బ్రషెస్‌కి. సో, వీటికి విపరీతమైన డిమాండ్ ఉంది బయట. వాటిని జాగ్రత్తగా మంచి ప్రైస్‌లో తయారు చేసుకొని బయట అమ్ముకోగలిగితే మనకి బానే ఉంటాయి. ప్రాఫిట్స్ అవి ఉంటాయి. ఆల్రెడీ మాట్లాడా ఇవి చేస్తున్న వాళ్ళతో. అందుకే అంత కాన్ఫిడెంట్‌గా చెప్తున్నా. సో, మా టీమ్ అంతా కష్టపడుతుంది. ఒక వీడియో చేయాలంటే చాలా కష్టం మాకు. సో, ఒక్క లైక్ ఇచ్చేస్తే మీరు అది మాకు బోలెడంత ఎంకరేజ్‌మెంట్, బూస్ట్ అన్నమాట. అది ఇచ్చేసి మీరు వీడియో చూడడం కంటిన్యూ చేయండి. ఈ పెయింట్ బ్రష్ బిజినెస్‌ని ఇంటి దగ్గర మనం ఏ రకంగా చేసుకోగలుగుతాము? దాని ద్వారా డబ్బులు ఎట్లా సంపాదించుకోగలుగుతాము? దీన్ని మ్యానుఫ్యాక్చరింగ్ లెవెల్‌లోకి దాన్ని ఎట్లా తీసుకెళ్తాం? ఇవన్నీ తర్వాత తెలుసుకుందాం. ఇంట్లో కూర్చొని చేయాలనుకుంటే ఎటువంటి లైసెన్సెస్ లాంటివి మనకు అవసరం లేదు. దీనికి కావాల్సినటువంటి కొన్ని రా మెటీరియల్స్ ఎలా చేస్తారు? ఏ విధంగా చేస్తారో చెప్తా. మెయిన్ రా మెటీరియల్ ఏంటంటే దీంట్లో పెయింట్ బ్రష్ స్టిక్ ఒకటి కావాల్సుంటుంది. ఇది మీకు బయట హోల్‌సేల్‌లో దొరికేస్తది. దీన్ని మనం హ్యాపీగా కొనుక్కోవచ్చు. వీటి యొక్క ధర ఒక్కొక్కటి రూ. 4, రూ. 8 ఆ టైప్‌లో ఉంటది ఆ రేట్. ఎన్ని బ్రష్ స్టిక్స్ మీకు కావాలంటే దాని ప్రకారం అవి దొరుకుతాయి. మీకు కింద ఇండియా మార్ట్‌లో ఎతికితే ఇవన్నీ దొరికేస్తాయి మీకు పెయింట్ బ్రష్ స్టిక్స్ అని కొడితే. దీనికి కావాల్సినటువంటి పెయింట్ బ్రష్ యొక్క పీసెస్. ఇవి డైరెక్ట్‌గా మీకు ఇవి గూడా ఇండియా మార్ట్‌లో, ఆన్‌లైన్‌లో దొరుకుతాయి. లేదు ఎవరైతే స్టిక్ కొంటున్నారో బ్రష్ స్టిక్ వాళ్ళే ఇది గూడా అమ్మే అవకాశం ఉంటుంది. దీని ధర చూసుకుంటే రూ. 8 నుంచి రూ. 12 మధ్యలో ఉంటుంది. క్వాలిటీ బట్టి. ఇన్‌బిల్ట్ దీంట్లో ఏంటంటే స్టీల్ ప్లేట్‌తో ఫిక్స్ అయి ఉంటుందన్నమాట. ఈ స్టీల్ ప్లేట్‌తో ఫిక్స్ అయిపోయినటువంటి పీసెస్‌ని ఏదైతే స్టిక్ అనుకున్నామో దానికి పంచింగ్ చేయాల్సి ఉంటుంది. అలా పంచింగ్ చేసేసుకుంటే మనకు కావాల్సినటువంటి పెయింట్ బ్రష్ రెడీ అయిపోతుంది. ఇలా రెడీ అయిపోయినటువంటి పెయింట్ బ్రష్‌ని తక్కువ మార్జిన్ పెట్టుకొని డైరెక్ట్‌గా కంపెనీస్‌కైనా సేల్ చేసుకోవచ్చు. లేదా మనకు మనమే హోల్‌సేలర్‌గా సేల్ చేసుకోవచ్చు. లేదా బయట రిటైలర్‌గా సేల్ చేసుకోవచ్చు. దీన్ని ప్యాక్ చేసుకోవడానికి కొన్ని కవర్స్, పేపర్ ప్యాకింగ్ కవర్స్ ఇవన్నీ అవైలబుల్‌లో ఉంటాయి. వీటి ధర బయట మార్కెట్‌లో ఉంటుంది. కవరు, ప్యాకింగ్ ఇవన్నీ కలిపి రూ. 2 వరకు పడుతుంది. ఓవరాల్‌గా ఒక బ్రష్‌ని తయారు చేసి అమ్మడానికి రెడీగా ఉందిరా ఈ బ్రష్ అని ఒక్క బ్రష్‌ని తయారు చేసి అమ్ముకోవడానికి మనకి రూ. 20-25 వరకు అవుతుంది. డైరెక్ట్‌గా దీన్ని బయట మనం సేల్ చేసుకోవడానికి రూ. 20-30 వరకు మార్జిన్ పెట్టుకొని అమ్మేసుకోవచ్చు. రోజుకి మనం 500 బ్రషెస్ తయారు చేసినా, 300 చేసినా, లేదు మేము 1000 చేస్తాం అనుకున్నా, ఈజీగా మీకు ప్రాఫిట్ మార్జిన్ జనరేట్ అవుద్ది. 500 బ్రష్ చేసాం రోజుకి అనుకుంటే రూ. 30 ప్రాఫిట్ యేసుకున్న రూ. 1500 రోజుకి ప్రాఫిట్. సో, ఇలా మీరు కాలిక్యులేట్ చేసుకుంటే ఆ మంత్ మొత్తం మీద మనకు 40,000-45,000 వరకు ప్రాఫిట్ ఉంటది. ఆ లెవెల్‌లో చేయలేము మేము అనుకున్న 15,000 ఇంటి దగ్గర కూర్చొని సంపాదించలేక తక్కువలో తక్కువ చెప్పిన. ఇందులో సగంలో మళ్ళీ సగం చెప్తున్నా. ఒక 45,000లో సగం ఎంత మనకి 22,500. 22,500 కంటే తగ్గించి చెప్తున్నా. ఒక 15,000 ఇంటి దగ్గర సంపాదించిన మాటలు కాదు కదా! ఈ స్టార్టింగ్ ఇనీషియల్‌లో ఖచ్చితంగా ఫస్ట్ 1 మంత్‌లో మనకి 8,000-10,000 పైనే వస్తది. ఆ తర్వాత 3 నెలలకి ఒక 15,000 అట్లా పెరుగుతా ఉంటది. చేసుకోవాలి జాగ్రత్తగా కష్టపడి ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్లాన్డ్‌గా చేసుకోవాలి. సో, మార్కెటింగ్ ఎట్లా చేస్తుంది దీనికి సంబంధించి? మార్కెటింగ్ దీనికి చేసుకోవాలంటే ఎక్కడైతే పెయింటింగ్ షాప్స్ ఉన్నాయో, ఆ షాప్స్‌లో, హార్డ్‌వేర్ షాప్స్‌లో వాటిని హ్యాపీగా సేల్ చేసుకోవచ్చు. వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఉంటాయి గదా! అని మనకనిపిస్తది. కానీ వాళ్ళు గూడా ఎక్కడో కొనుక్కొని తెచ్చుకున్నవే. కాబట్టి మనం కాస్త మార్జిన్ రూ. 5, రూ. 10, రూ. 7 మార్జిన్ తగ్గించుకొని లంప్ సమ్ ఆఫ్ బ్రషెస్‌ని మనం గనక అమ్మగలిగితే తక్కువ ప్రైస్‌కి కళ్ళు మూసుకొని ఆళ్ళు హ్యాపీగా కొంటారు. మనకంటే ఎక్కువ బిజినెస్ తెలిసినోళ్ళాళ్ళు. సో, జాగ్రత్తగా ప్లాన్ జేసుకోవాలి. ఎక్కడైతే అంటే హోమ్ మేడ్ కాబట్టి ఇవి మనం పెట్టి ప్రైస్ మీద డిపెండ్ అయి ఉంటది మనం చేసే మార్కెటింగ్. తయారు చేసిన తర్వాత బయట మార్కెటింగ్ ఎంత తక్కువ మార్జిన్‌లో పెట్టుకొని సేల్ చేసుకుంటే అన్ని బ్రషెస్ చాలా ఈజీగా సేల్ అవుతాయి. ఈ వీడియో కింద ఉన్నటువంటి లింక్ ఉంది కదా! షేర్ అని ఉంటది కదా! వీడియో కింద. అది టచ్ చేస్తే మీకు షేర్ అని టచ్ చేస్తే కాపీ లింక్ అని ఆప్షన్ వస్తది. ఆ లింక్ తీసుకెళ్ళి మీ చాట్‌లో పడేయండి. మీ ఫ్యామిలీ గ్రూప్స్‌లో, ఫ్రెండ్స్ గ్రూప్స్, మీ 10థ్ క్లాస్ గ్రూప్, ఇంటర్మీడియేట్ గ్రూప్, బీటెక్ గ్రూప్ ఇట్లా ఎన్నో గ్రూప్స్ ఉంటాయి. కొలీగ్స్, ఎంప్లాయీస్ గ్రూప్స్ ఉంటాయి. ఆ లింక్ అట్లా పడేస్తే ఏమవుద్దో తెలుసా? ఈడేదో పడేయమంటున్నాడని అనుకోకండి. ఆ లింక్ అట్లా పేస్ట్ చేసి వదిలేస్తే అది అట్లా వీడియో ఎళ్లి ఎక్కడో ఎవరికో హెల్ప్ అవుతది ఆ వీడియో. సరదాగా టైమ్ పాస్ కాదు గదా! ఈ బిజినెస్ ఐడియాలు గదా! ఏదో టైమ్ పాస్ అనాలిసిస్‌లు కావుగా ఇవి. పడేస్తే ఎవరో ఒకళ్ళకి ఎక్కడో ఒకడు చూసి వాళ్ళు అరే! ఇది బిజినెస్ ఏదో బానే ఉంది స్టార్ట్ జేస్తారు. రేపొద్దున నిజంగా వాళ్ళు సక్సెస్ అయితే వాళ్ళ పిల్లల ఫీజులు కట్టుకుంటారు. వాళ్ళ ఇంటి అద్దె కట్టుకుంటారు. వాళ్ళ బైక్ ఈఎంఐ కట్టుకుంటారు. ఏదో రకంగా మనం వాళ్ళకి హెల్ప్ చేసినోళ్ళం అవుతాం. జస్ట్ కాపీ తీసి పేస్ట్‌కే ఒక జీవితాన్ని అక్కడ మనం నిలబెడుతున్నాం అంటే మాటలు కాదు గదా! కాబట్టి జస్ట్ షేర్ లింక్ చేయండి వేరే గ్రూప్